యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి మళ్ళీ చెప్పండి. మా షూటింగ్ ఆపాలని మీరు ఫ్యూజ్ పీకేశారా? అంటే అది అదేం కాదమ్మా. అర్థమైంది అత్తయ్య. మేము ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేయడం మీకు గిట్టక మా షూటింగ్ ఆపాలనుకున్నారు కదా. ఏంటమ్మా ఇది? ఎందుకు ఎలా చేశారు? అంటే మావయ్య గారు అది వీడేమో వ్యాపారంలో 50 లక్షల రూపాయల నష్టం తీసుకొచ్చాడు. మీరేమో పని చేసుకునే వాళ్ళ పని చెడగొడుతున్నారు. మీకు రాని థాట్ వాళ్ళకు వచ్చిందని అసూయ పడుతున్నారా? అదేం లేదు బావగారు, మాకు వాళ్ళపైన అసూయ ఉంటుంది. అసలు మేము ఎన్ని వ్యాపారాలు చేయలేదు. బానే వ్యాపారం చేశారు. అల్లుడిని వెంట పెట్టుకుని 25 లక్షల రూపాయలు విలువ చేసే షాప్కి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టించారు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. పోటీ అంటే హెల్తీగా ఉండాలి, కానీ ఒకళ్ళొకళ్ళు పాడు చేసుకోవటం, విమర్శించుకోవటం కాదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే చిరాకేస్తాం. ఇంకెందుకేనా పదా. ఆగండి ఆగండి. ఏంటి కుమారి, పవర్ ఆఫ్ చేసి మా పని చెడగొట్టాలనుకుంటున్నారా? బాగానే ప్లాన్ చేశారు, కానీ నా గురించి మర్చిపోయారే. హలో, తమరు తాడిని తనితే మా దివ్యమ్మ మీ తలను తడుతుంది. చెడపకురా చెడేవు అన్న నీతి మీకు అర్థం అవడం కోసమే ఇలా చేశాం. హలో, మీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది. మీ పనిలో మేము వేలు పెట్టాం, అలాగే మీరు మా పనిలో వేలు పెడితే చూస్తూ ఊరుకోం. చూడండి, ఇప్పుడు మీకు షాప్ మాత్రమే ఇచ్చాము. నెక్స్ట్ కూడా ఇలాగే రిపీట్ చేశారనుకోండి, ఈసారి ఏం చేస్తానో మీరు గెస్ కూడా చేయలేరు. బంధువులని కూడా చూడకుండా రా బంధువులకి ఎరవేస్తాను. మైండ్ ఇట్. వెళ్ళండి. చూసావా ప్రసాద్, దివ్య ఎంత పని చేసిందో? తనేం చేసింది? మన బియ్యంకులు మన ఇంట్లో ఉండడం దివ్యకి ఇష్టం లేదు. అందుకే 7 కొండల అన్నయ్య మీద చారు కేశవతో హత్య ప్రయత్నం చేయించింది. చిచి, దివ్య అలాంటిది కాదు. దివ్యకి ఆ ఉద్దేశం లేకపోతే నీ పేరు చెప్పి మన గదిలో ఫ్యాన్ రిపేర్ చేయించడం ఎందుకు? 7 కొండల అన్నయ్యకు కరెంట్ షాక్ కొట్టించడం ఎందుకు? చూడు, రిపేర్ చేయమంది మన గదిలో కాదు, వేరే గదిలోని దివ్య చెప్పింది కదా. తప్పు మనాళ్ళది కూడా ఉంది. ఆ కుమారి పవర్ ఎందుకు ఆఫ్ చేసినట్టు, ఎందుకు ఆన్ చేసినట్టు మళ్ళీ? ఏమో ప్రసాద్, దివ్య నువ్వు అనుకున్నంత మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. తను పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా ఉంటుంది.
అసలు దీపు కుమారిని పెళ్లి చేసుకోవడం హర్ష, దివ్య, సుమిత్రక్కలకు అస్సలు ఇష్టం లేదు. మన బియ్యంకులపై ఆ ముగ్గురు బాగా కక్ష కట్టారు. లేదు పోనా, అలా అని నువ్వు అపోహపడుతున్నావు. చూడు, దివ్య చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది. అలాంటి చిల్లర పని ఎప్పుడూ చేయదు అని మీరు అపోహపడుతున్నారు. మన బియ్యంకులు తనలాగా డబ్బున్న వాళ్ళు కాదని, కట్నం ఇవ్వలేదని దివ్యకు చిన్న చూపుంది. దానికి తోడు ఆ చారు కేశవ్ గాడొకడు. వాడొచ్చినప్పటి నుంచి ఇంట్లో డిస్టర్బెన్సెస్ మొదలైపోయాయి. ముందు వాణ్ణి ఇంట్లో నుంచి పంపించే ప్రసాద్. ఎలా పంపిస్తాం బోనా? ఆ చారుకేశ దివ్యకి బాల్య స్నేహితుడు, తోబుటూ లాంటి వాడు. అయితే మాత్రం వాణ్ణి మనం పోషించాలా? మన ఇంట్లో ఉండే హక్కు, అధికారం వాడికేముందని? ఈ మాట చెప్పి వాడిని బయటికి పంపించేయచ్చు కదా. ఆ మాటకొస్తే చిన్నబాబు పెళ్ళైన దగ్గర నుంచి వియ్యంకులు మన ఇంట్లోనే ఉంటున్నారు. ఏ రోజైనా దివ్య వాళ్ళెందుకు ఇంట్లో ఉంటున్నారని ప్రస్తావించిందా? అలాగే దివ్య బంధువైన ఆ చారుకేశను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంట మాత్రం ఏమీ బాలేదు. నీకు అర్థం కావట్లేదు ప్రసాద్. మన వియ్యంకులను దివ్య డైరెక్ట్గా వెళ్ళమని చెప్పట్లేదు. పొమ్మనకుండానే పొగ పెడుతుంది. చారుకేశవ్ గారు దానికి ఆజ్యం పోస్తున్నాడు. ఈ గొడవలంతా ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. కాస్త ప్రశాంతత కోసం అక్కడి నుంచి ఈ రూమ్లోకి వచ్చాను. నువ్వు కూడా నా తల తింటే ఎలా చెప్పు? చూడు, నువ్వేమైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్గా వాళ్ళతోనే చెప్పు, నీ ఇష్టం. నాకు మాత్రం తలనొప్పి తెప్పించుకో. నేను చెప్తే ఎవరైనా వింటున్నారా ప్రసాద్? నువ్వే వినట్లేదు. మనుషులు షాక్ కొట్టి చనిపోయినా నువ్వు పట్టించుకో. దివ్యనే సపోర్ట్ చేసావు. సరే, నా సపోర్ట్ ఎప్పుడు నీకే. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నీ ఇష్టం. నాకు ఆ చారు కేశవ్ గాడు మన ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. వాణ్ణి ఎలాగైనా బయటికి పంపించేయాలి. ఏదో ఒకటి చేసి పంపించేస్తాను. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. దివ్య గారు, ఏడుకొండల మామయ్యకి భలే బుద్ధి చెప్పారండి. అసలు తాయారు అత్తయ్య కుమారి కూడా షాక్ అయిపోయారనుకోండి. షాక్ కొట్టిన ఏడుకొండలు గారు కాకిలా మాడిపోయారు సార్. ఆయన ఫేస్ చూస్తుంటే నవ్వు వచ్చేస్తుంది. నాకు కూడా చారుకేశా నవ్వు ఆపుకోలేకపోయింది తెలుసా. కానీ నాన్నగారు ఏమంటారో అని కవర్ చేసుకున్నాను. నాకు నవ్వొచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం బాధగా ఉందండి. తండ్రి స్థానంలో ఉన్న మనిషిని అలా బాధ పెట్టడం తప్పనిపించింది. కానీ వాళ్ళ చేష్టలు మాత్రం చెడుగా ఉన్నాయి. వాళ్ళ గురించి మీరు అస్సలు బాధపడదు దివ్యమ్మా. అలాంటి వాళ్ళకి అలాగే జరగాలి, అప్పుడే బుద్ధి వస్తుందండి. అవునండి, వాళ్ళకి అలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వకపోతే వాడు మనల్నే లాస్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ గురించి ఆలోచిస్తే బాగుపడతారండి. కానీ మనల్ని నష్టపరచడమే వాళ్ళ పని అయిపోయింది. ఎలాగైనా వాళ్ళని మార్చాలండి. కుక్కతో ఒక వంకరలాగా మనం ఎంత చెప్పినా వాళ్ళు మారరు. నాకెందుకో కుమారికి నచ్చ చెప్తే తను మంచిగా మారొచ్చు అనిపిస్తుంది. చెప్పాల్సినట్టు చెప్తే తను కూడా మారి మన వైపు వస్తుంది. మీరు తలుచుకుంటే సాధ్యంగా దేవుని దివ్యమ్మా. మీరు అమ్మాయిని మార్చేసేయండి, మీరు మార్చేయగలరు. మంగమ్మా, నువ్వు దిగమ్మా. అప్పుడేనా? ఇంకా సేపు ఆడుకుంటాను అంకుల్. మంగా దిగు. అంకుల్ కాళ్ళు చేతులు నొప్పి వస్తాయే. బంగారం, నువ్వు నాతో ఆడుకో గుర్రం ఆట. పోండి సార్, మంగమ్మ మీతోనో నాతోనో కాదు సార్ ఆడుకోవడం, తన తమ్ముడితోటో చెల్లెలతోటో ఆడుకోవాలి. వాళ్ళెక్కడున్నారు అంకుల్? ఎప్పుడు వస్తారు? అది నువ్వు మమ్మీ డాడీని అడగాలి. చారుకేశా, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? అవును, ఇంకొకసారి మాట్లాడక చారుకేశా. మమ్మీ, నాకు తమ్ముడు చెల్లి కావాలి. ఎప్పుడు వస్తారు? అలా అడుగు మంగమ్మ. నువ్వు గట్టిగా అడగాలి. ఇలా అడిగేవాళ్ళు లేకే వాళ్ళు అలా చేస్తున్నారు.
చారు కేశా. సారీ దివ్యమ్మ, ఈ విషయంలో నేను అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. అసలు మీరు సారు ఏమనుకుంటున్నారండి? అరే, చిన్నపిల్ల నోరు తెరిచి అడిగితే సమాధానం చెప్పరా? ఏమడోయ్, మా అంగమ్మ ఏమడిగిందండి? ఓ చెల్లెల్లో తమ్ముడినో. చక్కగా ఓ తమ్ముడో చెల్లెళ్ళో ఇచ్చేస్తే వాళ్ళతో ఆడుకుంటుంది కదా. మేము ఆ విషయం గురించి ఆలోచిస్తాంలే గాని నువ్వింకేం మాట్లాడొద్దు. మంగమ్మ, నన్ను మాట్లాడొద్దు అంటున్నారు. నేనిక్కడ ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఈ విషయం మర్చిపోవద్దు. రోజుకొక్కసారైనా సరే నాకు తమ్ముడు కావాలి, చెల్లెలు కావాలని అడిగే అంతే. తప్పకుండా అడుగుతాను అంకుల్. తమ్ముడు చెల్లి వచ్చే వరకు అడుగుతాను. దివ్య, మా అమ్మ దివ్య, బంగారం. ఒకసారి టీవీ ఆన్ చేయమ్మా. ఏమైందమ్మా? టీవీలో ఓ న్యూస్ వస్తుంది. ఏం న్యూస్ అత్తయ్య? ఆ మధ్య నువ్వు కోర్టులో వాదించి గెలిపించిన గీత ఈ రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటమ్మా. మీరు చూస్తున్నారు గీత మృతదేహాన్ని GH కు తరలిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే 15 రోజుల క్రితం కోర్టులో తన భర్త సురేష్ కోసం గీత వేసిన కేసును గెలిచింది. ఆ కేసులో గీత మామగారైన దేవుడయ్యకు కోర్టు జైలు శిక్ష విధించింది. 15 రోజుల తర్వాత దేవుడయ్యకు బెయిల్ లభించి ఈ రోజే జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు ఆ విజువల్స్ చూడండి. దేవుడయ్యా, 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 దేవుడయ్యా. అదేంటండి, సురేష్ చనిపోయిన తన భార్య గీత దగ్గర ఉండకుండా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడేంటి? అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి. ఆ రోజు సురేష్ అంత మంచిగా మారాడు. తండ్రి మాటలు వినను, గీతని బాగా చూసుకుంటానని చెప్పాడు కదా. జైలు నుంచి దేవుడయ్య విడుదలైన రోజే కోడలు గీత చనిపోవడం యాదృచ్ఛికమా లేక చీకటి కోణం ఏదైనా ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. అన్యాయంగా మా నాన్నను జైలు పాలు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వాళ్ళకి ఇదే గతి పట్టిస్తాను. దేవుడయ్యా, దేవుడయ్యా, దేవుడయ్యా. సురేష్ ఏంటండి అలా మాట్లాడుతున్నాడు? తప్పు చేసిన తండ్రికి సపోర్ట్ చేయడం ఏంటండి? మా నాన్నకి భయపడి గీతకి దూరంగా ఉన్నాను తప్ప గీత అంటే ఇష్టం లేక కాదు సార్. గీతని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ప్రాణం పోయినా మాట తప్పను సార్. ఇప్పుడు అర్థమవుతుందండి. ఆ రోజు సురేష్ అస్సలు మారలేదు. అవకాశవాది అని నిరూపించుకున్నాడు. తండ్రితో పాటు తను కూడా జైలుకు వెళ్ళుంటే వాళ్ళని బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరని మారినట్టు నటించాడు. తండ్రికి బెయిల్ ఇప్పించి ఇప్పుడు బయటకు తీసుకొచ్చాడు. అంటే గీత ఖచ్చితంగా సూసైడ్ అయితే అయి ఉండదండి. తండ్రి కొడుకులు కలిసిపోయి హత్య చేసుంటారు లేదా చేయించుంటారు.
పద నాన్న, వాళ్ళంతూ తేలుద్దాం. ఒరే రాజేంద్ర ప్రసాద్, దివ్య, ఒరే రాజేంద్ర ప్రసాద్, ఏ రాజేంద్ర ప్రసాద్, దివ్య, ఏ హర్ష, ఏంటి దేవుడయ్యా నోరు పారేసుకుంటున్నావు? ఒళ్ళెలా ఉంది? పదిహేను రోజులు మా నాన్నతో జైలు చిప్పకూడు తినిపించారు కదా, చచ్చుబడిపోయాడు అనుకుంటున్నారా? మా నాన్నకు నేనున్నాను. బెయిల్ పిచ్చి బయటకు తీసుకొచ్చాను. నువ్వు మేకవని పులివని ఇప్పుడే తెలిసింది సురేష్. నువ్వు అవకాశవాదివని ఆ రోజు మేము గెస్ట్ చేయలేకపోయాము. నిన్ను నమ్మి గీతను నీకు అప్పగించాము. పాపం గీత రెండోసారి కూడా మోసపోయి జీవితమే చాలించింది. అసలు దొంగవి నువ్వే అని నేను కూడా పసిగట్టలేకపోయాను. నీకో గుడ్ న్యూస్ లాయరమ్మా, గీత ఆత్మహత్య చేసుకోలేదు. మా నాన్న బెయిల్ మీద బయటకు వస్తున్న సందర్భంగా నేనే దాన్ని చంపి మా నాన్నకు గిఫ్ట్గా ఇచ్చాను. వాట్? గీతను చంపేశారా? దీనికే ఇంత షాక్ అయితే ఎలా రాజేంద్ర ప్రసాద్? మా చేతులతో అడ్డొచ్చిన వాళ్ళని ఎంతో మందిని చంపేశాం. మా బ్యాక్గ్రౌండ్ తెలియక మాతో పెట్టుకున్నారు. మా నాన్నను జైలుకు పంపించారు. 15 రోజుల్లో మా నాన్నను బయటకు తీసుకొచ్చాను. ఈ 15 రోజులు గీతకు నరకం చూపించాను. చిత్రవద చేసి చివరి రోజు చంపేశాను. నువ్వు అసలు మనిషివేంట్రా? ప్రేమ పేరుతో ఒక ఆడపిల్లని మోసం చేసి పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటూ కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఒక ఆడపిల్లని చంపేస్తావా? అసలు నీకు చేతులలో వచ్చారా? లేదండి, అసలు వీళ్ళు మనుషులే కాదు, మారణ మృగాలు వీళ్ళు, నరరూప రాక్షసులు. అవును, మేము రాక్షసులమే. ఆ మాట మీకు ముందే చెప్పాం, మీరు వినలేదు. ఇప్పుడు వినేలా చేస్తాను. ఏం చేస్తారు?
మీలాంటి క్రిమినల్స్ మా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకూడదు. గెట్ అవుట్. మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మా దగ్గర ఫీజు తీసుకొని మమ్మల్ని గెట్అవుట్ అంటావా? ప్రసాద్, వాళ్ళ ఫీజు ఏదో వాళ్ళ మొహాన్ని కొట్టేస్తే వెళ్ళిపోతారు కదా.